మంచిదే, నాకు ఫోన్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు అది ఉపవాసం ముగించిన తర్వాత ఏమంటే సైలెంట్గా పెట్టాను. ఎందుకో చెప్పండి, వాళ్ళంటే ఇష్టంలా కాదు. నేను నా తండ్రికి సమయాన్ని ఇవ్వాలి కాబట్టి, నా సమయం తీసుకుని దేవుడిని పెట్టాలి కాబట్టి, దేవుడి పని వరకు నేను వాడబడాలి కాబట్టి. నా స్నేహితురాలు అంటే నాకు ఇష్టమే, నా బంధువులు అంటే నాకు ఇష్టమే, నా ఇరుపరులు అంటే కూడా నాకు ఇష్టమే. ఇక్కడ దేవుడు చెప్తున్న చూడండి, చాలా మంది మొదట నిన్ను వారిని ప్రేమించమంటే, మొదట మీ కుటుంబంలో ఉన్న వారిని మీరు ప్రేమించండి. ఉపవాసం ఉన్నప్పుడు హృదయాన్ని దేవుడికి ఇచ్చి, ప్రభువా నేను ఇన్ని రోజులు నా బంధువులతో మాట్లాడలేదు, నా స్నేహితులతో మాట్లాడలేదు, నా అక్క చెల్లితో మాట్లాడలేదు, నా అన్నదమ్ములతో మాట్లాడలేదు, ఇగో ఈ రోజు ఉపవాసాలు ఉండి నా కన్నీరుతో నేను మీ పాదాలు కడుగుతూ నా హృదయాన్ని మీకు ఇస్తున్నాను. నా హృదయంలో వారు చెప్పిన మాటలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ తీసివేసి ప్రభువాన్ని ప్రార్థన చేయండి. అంతేగాని ఉపవాసం ఉన్నప్పుడు మన అక్క, మన చెల్లో, మన తమ్ముడో, మన అన్నయ్య వచ్చిన ఉపవాసం తర్వాత అని మొక్కం చాటేద్దంటున్నాడు. అటు ఉపవాసం దేవుడికి ఇష్టం లేదు. ఉపవాసం అటువంటి ఉపవాసం దేవుడికి ఇష్టమా? మొదట దేవుడు ఒకటే మాట, ఎన్నిసార్లు చెప్తే ఇదే మాట, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మొదట నువ్వు ప్రేమించుకో, నువ్వు కనపరుచుకో, నీ క్రియలు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. ఏంటి లోకం అందరూ తప్పు చేసిన వాళ్ళు, ఎవరు నీతిమంతులు కాదని తీర్చడం, నీతిమంతులు అప్పుడు లేదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నేను ఎవరు నీతిమంతులు కాదు, పరిశుద్ధుడు పరలోకమందు ఆశీనుడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు. అవన్నీ పక్కన పెట్టేసి బైబిల్లో ఉన్నాయి మనం చదవకుండా, బైబిల్ మనం పాటించకుండా, బైబిల్ ఆలోచనలు పక్కన పెట్టేసి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేసి నీ సొంత నిర్ణయాలు తీసేసుకొని ఉపవాసంలో కార్యం జరగలేదంటే దేవుడికి మనకు సంబంధం లేదంటే. ఎందుకంటే దేవుడు ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. ఈరోజు ఉపవాసం ఉంటావా? ఉండు. ఈరోజు చాలా మంది లోకం ఉపవాసాలు ఉంటారు. ఇంట్లో వాళ్ళు ప్రేమించరు, పొరుగింటి వారిని ప్రేమించరు, భర్తను ప్రేమించరు, బిడ్డలు ప్రేమించరు, స్నేహితులు ప్రేమించరు, కానీ దేవుని ప్రేమించడం అంట. దేవుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. అవునా? ప్రభువారు సిలువ మోసినప్పుడు ఏమని చెప్పారండి? నా గురించి మీరు ఏడవకండి అన్నారు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నారు. ఎందుకు మాట చెప్పదు చెప్పండి? ఎందుకంటే యేసు ప్రభువారు సిలువ వేస్తారని ఆయనకు తెలుసు. ఆ సిలువను గుర్తించుకొని మనం మన కొరకు ఆయన సిలువ వేశాడు కదా, కాబట్టి నా కుటుంబం అంతా మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, పరిస్థితి పొందాలి అని చెప్పి మన కుటుంబంలో మనం అందరూ కూడా చక్కగా ప్రేమించబడాలి.